కొన్ని పేర్లు ఒక్కసారిగా వార్తల్లోకి వస్తాయి. మరికొన్ని పేర్లు ఒక ఉద్యమానికి ప్రతీకగా మారిపోతాయి. కానీ చాలా అరుదుగా ఒక వ్యక్తి చేసిన సామాజిక పోరాటం అతని వ్యక్తిగత జీవితాన్నే చర్చనీయాంశంగా మారుస్తుంది. ఇటీవల విద్యార్థి ఉద్యమాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అభిజిత్ దీప్కే విషయంలో కూడా అదే జరిగింది. పరీక్షల పారదర్శకత, విద్యార్థుల హక్కులు, వ్యవస్థలో మార్పుల గురించి మాట్లాడిన యువ నాయకుడు ఇప్పుడు పెళ్లి ప్రతిపాదనల కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. అసలు ఈ మార్పు ఎలా వచ్చింది? ఉద్యమ నాయకుడి నుంచి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన యువకుడిగా అభిజిత్ ఎలా మారాడు? లెట్స్ వాచ్. యువతలో ప్రభావం చూపే నాయకులు సాధారణంగా రాజకీయ వేదికల నుంచే ఎదుగుతుంటారు. కానీ కొందరు మాత్రం ఒక నిర్దిష్ట సమస్యపై పోరాడుతూ ప్రజల్లో గుర్తింపు సంపాదిస్తారు. అభిజిత్ దీప్కే కూడా అలాంటి వ్యక్తిగానే చర్చకు వచ్చారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సమస్యలపై తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేస్తూ విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొనడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వినిపించడం ప్రారంభమైంది. సోషల్ మీడియాలో ఆయన ప్రసంగాలు, నిరసన కార్యక్రమాల దృశ్యాలు, యువతతో ఆయనకు ఏర్పడిన అనుబంధం వేగంగా విస్తరించింది. ప్రజా జీవితంలో ఒక వ్యక్తికి గుర్తింపు పెరిగితే దాని ప్రభావం వ్యక్తిగత జీవితంపై కూడా పడటం సహజం. అదే ఇప్పుడు అభిజిత్ కుటుంబం అనుభవిస్తోంది. ఆయన తల్లి అనితా దీప్కే చెప్పిన వివరాల ప్రకారం గత 2 ఏళ్లుగా తమ కుమారుడి పెళ్లి ప్రతిపాదనలు వస్తూనే ఉన్నాయట. అయితే ఇటీవలి విద్యార్థి ఉద్యమాల తర్వాత ఆ సంఖ్య మరింత పెరిగిందని ఆమె తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ కాల్స్, సందేశాలు వస్తున్నాయని, తమ కుమార్తెకు అభిజిత్ను వరుడిగా చూడాలని పలువురు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారని ఆమె వెల్లడించారు. అయితే ఈ స్పందన వెనుక కేవలం ప్రజాదరణ మాత్రమే కారణం కాదు. సామాజిక అంశాలపై స్పష్టంగా మాట్లాడే వ్యక్తిత్వం, విద్యార్థుల సమస్యల కోసం ముందుండి పోరాడిన ధోరణి, ఒత్తిడిని ఎదుర్కొనే నైజం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్ని ఏర్పరిచాయని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా కాలంలో వ్యక్తుల గురించి సమాచారం వేగంగా వ్యాపిస్తుంది. అందులో మంచి అంశాలు ప్రజల దృష్టిని ఆకర్షిస్తే వ్యక్తిగత జీవితంపై కూడా ఆసక్తి పెరగడం సహజమే. ఈ సందర్భంలో అభిజిత్ తల్లి చెప్పిన మరో విషయం ఆసక్తికరంగా మారింది. బోస్టన్లో ఉన్న సమయంలోనే వివాహం గురించి మాట్లాడేందుకు ప్రయత్నించామని, కానీ అభిజిత్ చిరునవ్వుతోనే స్పందించేవాడని ఆమె చెప్పారు. చదువు పూర్తి చేసి ఆర్థికంగా పూర్తిగా స్వతంత్రంగా నిలబడిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆయన గతంలోనే కుటుంబ సభ్యులకు చెప్పాడని వివరించారు. అంటే కుటుంబం నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ జీవిత నిర్ణయాల్లో తన ప్రాధాన్య క్రమాన్ని అభిజిత్ ముందుగానే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇది నేటి యువతలో కనిపిస్తున్న ఒక మార్పును ప్రతిబింబిస్తోంది. గతంలో ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి అనే ఆలోచన ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా మంది యువత ముందుగా విద్య, కెరీర్, ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత లక్ష్యాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ తర్వాతే వివాహం గురించి ఆలోచించాలని నిర్ణయించుకుంటున్నారు. అభిజిత్ వైఖరి కూడా అదే ధోరణిని ప్రతిబింబిస్తోందని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా అభిజిత్ తండ్రి కూడా కుటుంబం ఎదుర్కొన్న ఒత్తిడిని ప్రస్తావించారు. ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్న సమయంలో తమ కుమారుడి భద్రతపై ఆందోళన చెందామని, కొంతకాలం పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రజా జీవితంలో గుర్తింపు పెరిగినప్పుడు ప్రశంసలతో పాటు ఒత్తిడిలు, విమర్శలు, భద్రత సవాళ్లు కూడా వస్తాయని ఈ వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. ప్రజాదరణ ఒక్క రోజులో రావచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకోవడం మాత్రం అంత సులభం కాదు. ఒక ఉద్యమం తర్వాత వచ్చిన గుర్తింపును వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా అదే లక్ష్యంతో ముందుకు తీసుకెళ్లాలా, లేక వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టాలా అనే నిర్ణయం ప్రతి యువ నాయకుడి ముందు ఉంటుంది. అభిజిత్ దీప్కే విషయంలో కూడా ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది. అయితే ఆయన కుటుంబం చెబుతున్న వివరాలు చూస్తే ప్రజాదరణ కంటే బాధ్యతకే అభిజిత్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అభిజిత్ తల్లి అనితా దీప్కే చెప్పిన మాటల్లో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పెళ్లి ప్రతిపాదనలు ఎంత వచ్చినా తుది నిర్ణయం మాత్రం తమ కుమారుడిదేనని ఆమె చెప్పారు. కుటుంబం తన అభిప్రాయాన్ని చెబుతుంది, కానీ జీవిత భాగస్వామిని ఎంచుకునే హక్కు పూర్తిగా అతనికే వదిలేశామని వెల్లడించారు. కుటుంబ మద్దతు ఉండడం ఒకవైపు కనిపిస్తే వ్యక్తిగత నిర్ణయాలను గౌరవించే ధోరణి మరోవైపు స్పష్టమవుతోంది. అభిజిత్ ఇప్పటి వరకు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రకారం చదువు, కెరీర్, ఆర్థిక స్వలంబన పూర్తయ్యాకే వివాహం గురించి ఆలోచించాలని ఆయన భావిస్తున్నారు. నేటి యువతలో కూడా ఇదే ధోరణి పెరుగుతుంది. ముందుగా తమ జీవిత లక్ష్యాలను చేరుకోవాలని, తర్వాతే కుటుంబ బాధ్యతలు తీసుకోవాలని చాలా మంది నిర్ణయించుకుంటున్నారు. అందుకే అభిజిత్ స్పందన చాలా మంది యువతకు దగ్గరగా అనిపిస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థి ఉద్యమం ముగిసిపోయిందని భావించవద్దని సిజెపి నాయకత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. తమ ప్రధాన డిమాండ్లలో కొన్ని అంశాలపై ప్రభుత్వం స్పందించినప్పటికీ విద్యా వ్యవస్థలో సంస్కరణలు పూర్తయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అభిజిత్ గతంలో వెల్లడించారు. విద్యార్థులపై నమోదైన కేసులు, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పరీక్షా వ్యవస్థలో పారదర్శకత వంటి అంశాలపై ఇంకా తమ దృష్టి కొనసాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉద్యమాల సమయంలో ఎదురైన ఒత్తిడిని కూడా కుటుంబ సభ్యులు ప్రస్తావించారు. భద్రతాపరమైన ఆందోళనలు, బెదిరింపులు, అనిశ్చిత పరిస్థితులు ఎదురైనా తమ కుమారుడు వెనక్కి తగ్గలేదని తల్లిదండ్రులు చెప్పారు. ఒక కుటుంబం కోణంలో చూస్తే అది ఆందోళన, ఉద్యమకారుడి కోణంలో చూస్తే అది తన నమ్మకానికి కట్టుబడి ఉండాలనే నిర్ణయం. ఈ రెండు భావోద్వేగాలు ఒకేసారి కనిపించే పరిస్థితి ఇదే. సోషల్ మీడియా యుగంలో ఒక వ్యక్తి ప్రజాదరణ పొందితే ఆయన వ్యక్తిగత జీవితం కూడా చర్చకు రావడం సహజం.
అభిమానులు, మద్దతుదారులు, విమర్శకులు అందరూ వ్యక్తిగత నిర్ణయాలపైన ఆసక్తి చూపుతారు. అయితే ఆ ఆసక్తి ఎంత పెరిగినా వివాహం వంటి నిర్ణయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవే. ఆ నిర్ణయాన్ని గౌరవించడం కూడా సమాజం బాధ్యతే. అభిజిత్ దీప్కే కథ ఇప్పుడు కేవలం ఒక ఉద్యమ నాయకుడి కథగా మాత్రమే లేదు. ప్రజా జీవితంలో గుర్తింపు పొందిన తర్వాత వ్యక్తిగత జీవితంలో వచ్చే మార్పులను చూపించే ఉదాహరణగా కూడా మారింది. ఉద్యమం ఆయనకు గుర్తింపు తీసుకొచ్చింది. ఆ గుర్తింపు పెళ్లి ప్రతిపాదనలు తీసుకొచ్చింది. కానీ ఆయన మాత్రం ఇప్పటికీ తన లక్ష్యాలపైనే దృష్టి పెట్టినట్లు కుటుంబ సభ్యుల మాటలు చెబుతున్నాయి. ప్రజాదరణ, వ్యక్తిగత జీవితం, సామాజిక బాధ్యత, ఈ మూడింటి మధ్య సమతుల్యతను ఎలా కాపాడుకోవాలన్నది ప్రతి ప్రజానాయకుడి ముందున్న సవాలే. అభిజిత్ దీప్కే విషయంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన గురించి ఎక్కువగా చర్చ జరుగుతున్నది పెళ్లి ప్రతిపాదనల గురించే అయినప్పటికీ ఆయన తన ప్రాధాన్యాన్ని మాత్రం విద్యార్థుల సమస్యలు, కెరీర్, ఆర్థిక స్వలంబనపైనే ఉంచినట్లు కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.